బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం అంటూ వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి నడి రోడ్డుపై కుర్చీలో కూర్చుని నిరసన తెలిపారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు నిరసనను అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పెద్దారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం తరలించారు. ఇవాళ టీడీపీ బైక్ ర్యాలీ కూడా చేపట్టింది. 2 ఏళ్ల పాలన సందర్భంగా ర్యాలీ తీయాలని నిర్ణయించారు. ఇరు పార్టీల పోటాపోటీ ర్యాలీలతో ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. ఏదైతే అటు తాడిపత్రిలో కూడా అటు వైసీపీ నిరసనలు, మరో పక్కన చూసుకున్నట్టయితే టీడీపీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించనుంది ఈ రోజు. సో మరి ఈ రోజు తాడిపత్రిలో ప్రస్తుతం రాజకీయ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనుకోవచ్చు? ఇప్పటికే వైసీపీ నేతలకి అటు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ తాజా పరిణామాలు ఏంటి? వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తాడిపత్రిలో కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే నిరసన కార్యక్రమానికి పొందుతున్నారు. అయితే ఉదయం నుంచే పోలీసులు తాడిపత్రి పట్టణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2 వర్గాల మధ్య క్లాష్ వచ్చే ప్రమాదం ఉంది, ఘర్షణ జరిగే ప్రమాదం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు, బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్న వెంటనే పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాట జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, అనంతపురానికి తరలించారు. వాస్తవంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీ ఉండడంతో పోలీసులు అక్కడ ఎలాంటి ఉద్రిక్తత నెలకొనకుండా, అదేవిధంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఈ ఉద్దేశంతోనే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చెబుతున్నారు. అక్కడ ఓకే భరత్, అయితే మరో పక్కన అటు టీడీపీ కూడా సైకిల్ ర్యాలీ అయితే ప్రకటించింది. సో ఈ రోజు మరికాసేపట్లో కూడా అక్కడ సైకిల్ మీద ర్యాలీ చేసేందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో అటు వైసీపీ నేతల్ని పూర్తిగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? ఎందుకంటే అటు వెన్నుపోటుకు 2 సంవత్సరాలంటూ కూడా వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తుంటే, మరో పక్కన అయితే మేము వచ్చిన తర్వాతే రాష్ట్రం బాగుపడుతుందంటూ కూడా టీడీపీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? వాస్తవంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో ఉంచకుండా అనంతపురం తరలించడానికి ప్రధాన కారణం ఇదే అని చెప్పవచ్చు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని కనుక తాడిపత్రిలోనే పోలీస్ స్టేషన్ లో ఉంచితే వైసీపీ కార్యకర్తలు పల్లెల నుంచి అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడ ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంటుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ర్యాలీ కూడా ఉంది కాబట్టి 2 పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందనే పోలీసులు చాకచక్యంగా వ్యూహాత్మకంగా అనంతపురం తరలించడం జరిగింది. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు పెద్దారెడ్డిని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడికి కార్యకర్తలు కూడా పల్లెల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చే అవకాశం ఉండదన్నది పోలీసుల వ్యూహంగా తెలుస్తోంది. అఖిల. రైట్ భరత్, థ్యాంక్ యూ.